హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఆకలి తీరిన వాడికి అన్నం పెడితే అన్నంని తినడండి, గెలిపి వదిలేస్తాడు. వయసు అయిపోయిన వాడు, సంతోషాలు సుఖాలు అనుభవించిన వాడు పెళ్లి చేసుకుంటే భార్య కోరిక భర్త తీర్చలేనప్పుడు ఏమైపోవాలండి? ఆ భార్య పరాంచలేని బంధాలకి పెళ్ళి అనే పేరు పెట్టి వయసు అయిపోయిన తర్వాత 30-40 ఏళ్ళ రోడ్ల మీద లంజలతోనో దొంగలతోనో ఎంగిలిపుళ్ళతోనో బతికి కడుపు నింపుకున్నోడికి అందమైన ఆడదాన్ని ఇచ్చి పెళ్లి చేస్తే దాని జీవితం ఏమైపోవాలి ఫ్రెండ్స్? అందుకనే మగవాళ్ళు అంటే మోసం చేసి పెళ్లి చేసుకునేటకంటే, అబద్ధాలు చెప్పి అన్యాయం చేసే కంటే, నీ స్థాయి ఏంటో తెలుసు, నీ బతికేంటో నీకు తెలుసు, నీ జీవితం ఏంటో నీకు తెలిసిన తర్వాత నిన్ను నన్ను వచ్చే ఆడదే తన వయసు వచ్చిన కాడి నుంచి కూడా తన కోరికలు, తన ఆశలన్నీ కూడా తన భర్తతోనే పంచుకోవాలనుకుంటాం. తీర్చలేని బంధాలతో ఆ భార్య ఎంత నరకం అనిపించింది ఫ్రెండ్స్. చాలామంది ఆలోచన ఇదేనండి. ఎందుకంటే తప్పుగా ఆలోచించుకుంటుంటారు, స్వార్థంగా ఆలోచించుకుంటారు. బాధ్యత అని అంటే ప్రేమగా ఉంటేనో లేదా ఆస్తులు ఉంటేనో డబ్బు ఉంటేనో కాదండి. అర్థం చేసుకునే మనసు ఉంటే బాధ్యత అంటారండి. అర్థం లేని వాడికి ఎంత అందమైన భార్యనిచ్చినా, ఆకలి తీరిన వాడికి